పరిశుద్ధ దినము రాబోతుంది. కాబట్టి యూదులు శిలువపై ఉన్న వారిని త్వరగా చంపి దించుమని రోమా పాలకుని కోరారు. సైనికులు మొదటి ఇద్దరి కాళ్ళు విరగగొట్టారు. కాని యేసు వద్దకు రాగానే ఆయన అప్పటికే మరణించారు. కాబట్టి కాళ్ళు విరువాలేదు. ఆయన ఎముకలలో ఏదియు విరగబడియుండకపోవును. నిర్గమకాండము 12:46, కీర్తనలు 34:20. ఇది వందల ఏళ్ల క్రితం చెప్పబడిన వాక్యం. ఒక సైనికుడు బాలేముతో ఆయన ప్రక్కను పొడిచాడు. వెంటనే రక్తం, నీరు వేరువేరుగా బయటకు వచ్చాయి. ఇది, వారు పొడిచిన వానిని చూచెదరు, జెకర్యా 12:10 అనే ప్రవచనం నెరవేరడానికి జరిగింది. ప్రతి అడుగు, దేవుని ప్రవచనం నెరవేరిన సాక్ష్యం. మత్తయి సువార్త 5:18. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నయైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, బైబిల్లోని దేవుని అద్భుతాల కోసం.